अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద భూమిలో 28వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో భిన్నమైన శబ్దకోశం చెప్పుకున్నాము. నియమం కూడా ప్రారంభించుకున్నాము. 165వ నియమం. అందులో మనం వాచ్యాల గురించి చెప్పుకున్నాం. కర్తృవాచ్యం, కర్మవాచ్యం, భావవాచ్యం. అందులో ఇక్కడ ముందుగా మనకు కర్తృవాచ్యం గురించి చెప్పబడింది. అది ఇక్కడ మనం చూస్తున్నాము. కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకున్నాము. కర్తృవాచ్యంలో కర్తకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకున్నాము. అలాగే మన కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు ఏదైనా కానీ కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది, క్రియాపదం అనేది కర్తను అనుసరించి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మనం ఏ వాక్యం రాసినా కూడా అందులో కర్త ఉంటుంది, కర్మ ఉంటుంది, క్రియాపదం ఉంటుంది. కంపల్సరీగా ఉంటాయి. ఇవి మూడు. క్రియాపదం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కర్త ఉండొచ్చు, కర్మ ఉండొచ్చు, కరణం ఉండొచ్చు, సంప్రదాయం, అపాదం ఏదైనా ఉండొచ్చు, సంబంధం, అధికరణం. కానీ మూడు మటుకు అవి ఆ కర్తృకారకాల నుంచి అలాగే క్రియాపదం ఇవి అనివార్యంగా ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం వాక్యం రాసేటప్పుడు ఈ మూడు పదాలు గమనిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ కర్తృవాచ్యం ఎప్పుడు వాక్యం ఉన్నా కూడా మనకి ఎలా తెలుసుకోండి, ఈ రకమైన విభక్తి యొక్క ప్రయోగం ఉన్నట్లయితే అది కర్తృవాచ్యంగా గమనించాలి, అర్థం చేసుకోవాలి కూడా. అస్తు ఈ రకంగా మనం నిన్న కర్తృవాచ్యం గురించి చెప్పుకున్నాము. ఇందులోనే ఇంకా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇవ్వబడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నేను చెప్పిన పాటలో ఏదైనా సందేహం ఉందా? ఓకే, రాసుకోండి. అయితే చూడండి, నిన్న మనకు కొన్ని ఉదాహరణ చెప్పుకున్నాం. బాలకాహ పుస్తకాన్ని పఠితవంతః, బాలికాహ పఠితవత్యః, స్త్రీలింగం పఠితవతి, పఠితవత్యౌ, పఠితవత్యః అని చెప్పుకున్నామట. అస్తు. కాబట్టి మనం అదే విధంగా ఉదాహరణ చూసాం. అలా ఎన్ని రాసుకోవచ్చు. బాలకః గ్రామం గచ్చతి, బాలకః ప్రథమ విభక్తి ఏకవచనం, గ్రామం ద్వితీయ విభక్తి ఏకవచనం, గచ్చతి క్రియాపదం. బాలకుడు ఒకటే కాబట్టి గచ్చతి అని చెప్పాం. లేదా బాలకః విద్యాలయం గచ్చతి, విద్యాలయం ద్వితీయ విభక్తి. అంటే కర్మపదం మన ఇష్టం ఏదైనా మార్చుకోవచ్చు. మనకి నియమం ఏంటి? కర్తలో ఎప్పుడు ప్రథమ విభక్తే ఉంటుంది, కర్మ ఎల్లప్పుడు ద్వితీయ విభక్తే ఉంటుంది. అది క్రియాపదం ఎల్లప్పుడు కర్తను బట్టి మారుతుంది, కర్మను బట్టి మారుతుంది. కర్మలో ద్వితీయ విభక్తి ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తిలో ఏకవచనం ఉండొచ్చు, ద్వితీయ విభక్తిలో ద్వివచనం ఉండొచ్చు, ద్వితీయ విభక్తిలో బహువచనం కూడా ఉండొచ్చు చెప్పుకున్నాం. అలాగే కర్తలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం మన ఇష్టం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అది మనం చూసాం అనమాట. అస్తు. ఈ రకంగా కర్తృవాచ్యం చెప్పుకున్నాం. అందులో రాసుకోండి. ఇప్పుడు కర్తృవాచ్యంలో ఈ వాక్యముల యందు దృష్టి పెట్టాలి. కర్తృవాచ్యంలో ఈ వాక్యముల యందు దృష్టి పెట్టాలి, లేదా దృష్టి ఉంచాలి. రాసుకోండి. అవి ఒకటే పెట్టి రాసుకోండి. అంటే కర్తృవాచ్యంలో వాక్యం రాసేటప్పుడు అని అర్థం వస్తున్నాడు. కర్తృవాచ్యంలో ఈ విషయములు యందు దృష్టి పెట్టాలి. అది చూడండి. ఒకటో పాయింట్.
ఒకవేళ రాసుకోండి. ఒకవేళ 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 చ యొక్క అర్థము ఒకవేళ చ యొక్క ప్రయోగాన్ని ఉపయోగించి ఒకవేళ చ యొక్క ప్రయోగం చ అంటే బ్రాకెట్ రాసుకుని ఇంకా అని అర్థం, లేదా మరియు అని అర్థం. ఇంకా అన్య మరియు అని రెండో ఒకటి. ఒకవేళ చ చ అనేది ఇక్కడ అదే సంస్కృత పదం రాసుకోండి. చ బ్రాకెట్ లో ఇంకా లేదా మరియు. ఒకవేళ చ యొక్క ప్రయోగాన్ని ఉపయోగించి చ యొక్క ప్రయోగాన్ని ఉపయోగించి అనేక కర్తలు ఉన్నట్లయితే, లేదా కర్తలు అనేకంగా ఉన్నట్లయితే, కర్తలు అనేకంగా ఉన్నట్లయితే తదనుసారంగా 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 క్రియాపదం తదనుసారంగా క్రియాపదం తదనుసారంగా క్రియాపదం ద్వివచనంలో లేదా బహువచనంలో ఉంటుంది. 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 ఉదాహరణ, దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉదాహరణ అంటే ఇప్పుడు మనం చెప్పిన నియమం ప్రకారంగా ఇక్కడ ఉదాహరణ చెప్పుకుంటున్నామాట. ఒక చకాలను ఉపయోగించి అనేక కర్త అంటే ఇప్పుడు రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ వనం గచ్చంతి. ఇప్పుడు అనేక రామ రామచ లక్ష్మణచ భరతశ్చ అని చెప్పాం కదా. రాముడు ఇంకా లక్ష్మణుడు ఇంకా భరతుడు వనానికి వెళ్తున్నారు. ఇప్పుడు చా శబ్దం ఉపయోగించి అనేక కర్తలు వచ్చాయి కదా. ఇద్దరు కర్తలు తీసుకోవచ్చు, ఇద్దరి కన్నా ఎక్కువ తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అలాగా శాఖలను ఉపయోగించాలి. అప్పుడు కూడా మనకు కర్తను బట్టి అక్కడ ఎంతమంది కర్తలు ఉంటే అంతమంది బట్టి మనం క్రియాపదం చూసుకోవాలన్నమాట. ఓకే, అంటే అది ఆ కర్తని బట్టి క్రియాపదం కూడా ఏకవచనమా ద్వివచనమా బహువచనమా దాన్ని బట్టి రాసుకోవాలి. అదే విషయం ఇక్కడ ఉదాహరణ రూపంలో ఇచ్చారు, రాసుకోండి. రామ కృష్ణశ్చ గచ్చత. ఇద్దరే కర్తలు ఉన్నారు ఇక్కడ. రామ కృష్ణశ్చ చకారం ప్రయోగం చేశాం కదా ఇక్కడ వాక్యంలో. రాముడు ఇంకా కృష్ణుడు. గచ్చత కుట్ర గచ్చత కుట్రాపి గంతుం శక్యతే. వనం గచ్చంతి, లేదంటే గ్రామం గచ్చంతి, నగరం గచ్చంతి, ఏదైనా రాసుకోవచ్చు. జస్ట్ మీకు కర్తలు ఇద్దరు ఉన్నారు కాబట్టి క్రియాపదం కూడా ఇద్దరే. అంటే కర్త అంటే ఇప్పుడు ఒకే కర్త ద్వివచనంలో చెప్పడం కామాట. కర్త ఇద్దరు ఉన్నారన్నమాట, ఆ రకం చెప్పుకుంటున్నామాట ద్వివచనంలో. ఇప్పుడు కర్త రాము అనేది ద్వివచనంలో ఉంటేనే క్రియాపదం ద్వివచనం మారుతుంది కాదు. కర్తలు ఎక్కువ మంది ఉన్నప్పుడు దాన్ని బట్టి కూడా సంఖ్యను బట్టి కూడా సంఖ్యానుసారంగా క్రియాపదం కూడా మారుతుంది అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అందుకే రామ కృష్ణశ్చ గచ్చత, గచ్చతి గచ్చత ద్వివచనంలో. రాముడు ఇంకా కృష్ణుడు వెళ్తున్నారు. గ్రామం గచ్చంతి, ఎత్ర పుట్టాపి గచ్చంతి. అస్తు గచ్చత, ఇద్దరు ఉన్నారు కాబట్టి గచ్చత అని చెప్పుకున్నాడు. ఇక్కడ సంఖ్య ఏంటి? కర్త సంఖ్య ఇద్దరు కాబట్టి ద్వివచనంలో గచ్చత అని పెట్టుకున్నాడు. ఒకవేళ రామ కృష్ణ భరతశ్చ అని చెప్పాను అనుకోండి, అప్పుడు రామ కృష్ణ భరతశ్చ గచ్చంతి. అలాగా ఒక ఏకవచనం ఉంటే గచ్చతి అని పెట్టుకుంటాం. ఓకే, అది ఇక్కడ ఉదాహరణ మనం చూసాం. అస్తు. మహోదయ రామకృష్ణ అన్నప్పుడు కూడా గచ్చత అని అనాలి కదా.
చా అనుకోను. ఒక్కడ అక్కడ రామకృష్ణ సమస్త పదం చేసి చెప్పాం కదా అక్కడ. ఆ, రామకృష్ణ గచ్చత అది ఒక అది ఒకే పదం అవ్వలేదు, సమస్త పదం ఇది కాదు అక్కడ. అయినా అంటే ఒకే గచ్చత కలిసి ద్వివచనం. కాబట్టి విభక్తి ద్వివచనంలో ఉందన్నమాట. అస్తు. అంటే ఇద్దరు రామకృష్ణులు అని అర్థం వస్తుందన్నమాట. సమాన పేరు గల ఇద్దరు రామకృష్ణులు వెళ్తున్నారు, అలా తీసుకుంటాం. అస్తు, ఇది మన ఉదాహరణ. ఇక్కడ నియమం 157. ఇక్కడ 157వ నియమం కూడా చూడండి. ఇక్కడ ఈ సందర్భంలో 157వ నియమం ముందు చెప్పుకున్నాం, అది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అలాంటి ఉదాహరణ అక్కడ ఇవ్వబడింది అన్నమాట, అందుకే అది గమనించండి అని చెప్పారు. ఇక్కడ 157వ నియమం కూడా గమనించండి అంటే ఈ వాక్యం యందు. అక్కడ గమనించి దీనికి సమానంగా ఉన్నటువంటి వాక్యం చెప్పుకున్నాం, నియమం చెప్పుకున్నాం అక్కడ రాసుకోండి. ఇక్కడ నియమం 157 కూడా చూడండి. 157 నియమం చూడండి వెనక చెప్పుకునేదా, అది ఒకసారి గమనించండి. అస్తు, ఇప్పుడు రెండవ పాయింట్ రాసుకోండి. రెండవ పాయింట్, ఒకవేళ 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 వా పదాన్ని ఉపయోగించినట్లయితే, చూడు వా ఇచ్చే ఇక్కడ బ్రాకెట్ కనిపిస్తుంది, వా ఇమీడియట్ కామాస్ లో పెట్టుకొని అక్కడ చా పదాన్ని ఉపయోగించినట్లయితే అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాం, వా అంటున్నామాట. ఒకవేళ వా పదాన్ని ఉపయోగించినట్లయితే వా అంటే ఏం బాబు? చెప్తున్నా. ప్రశ్న. ఒకవేళ వా లగా అంటే వా ప్రయోగించినట్లయితే, వా అంటే లేదా అనే అర్థంలో. ఒకసారి మనం ఇది లేదా అదే అంటుంటాం కదా, ఇక్కడ వా అనేది లేదా అనే అర్థం తీసుకుంటాం. ఒకవేళ వా శబ్దాన్ని ప్రయోగించినట్లయితే మరియు ప్రత్యేక పదము ఏకవచనంలో ఉన్నట్లయితే, ప్రత్యేక పదం ఏకవచనంలో ఉన్నట్లయితే ప్రత్యేక పదము ఏకవచనంలో ఉన్నట్లయితే క్రియాపదం ఏకవచనంలో ఉంటుంది. క్రియాపదం ఏకవచనంలో ఉంటుంది. ఒకవేళ అంతిమంలో బహువచనం ఉన్నట్లయితే, ఒకవేళ అంతిమంలో బహువచనం ఉన్నట్లయితే ఒకవేళ అంతిమంలో బహువచనం ఉన్నట్లయితే క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుంది. క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుంది. క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుంది. అంటే ఒకసారి పర్యాయ పదాల కింద ఇస్తామట. అక్కడ అన్ని మనకు ఏ రాసుకునే పర్వాలేదు అని చెప్పి మనం రెండు చెప్పుకుంటాం. ఇది అయిన పర్వాలేదు, అదే అయిన పర్వాలేదు అన్నట్టుగా, లేదా అనే అర్థంలో. అందుకే ఇక్కడ వా శబ్దాన్ని ఉపయోగించాం. అదేంటో ఇప్పుడు ఉదాహరణ చూడండి ఒకసారి. ఏం రాసుకున్నారు, ఒకవేళ వా పదాన్ని ఉపయోగించినట్లయితే మరియు ప్రత్యేక పదం ఏకవచనంలో ఉన్నట్లయితే ఉపయోగించినట్లయితే మరియు ప్రత్యేక పదం ఏకవచనంలో ఉన్నట్లయితే క్రియాపదం కూడా ఏకవచనంలో ఉంటుంది. ఒకవేళ అంతిమంలో బహువచనంలో ఉన్నట్లయితే, ఒకవేళ అంతిమం శబ్దం బహువచనం ఉన్నట్లయితే, అంతిమ శబ్దం రాసుకోండి. ఒకవేళ అంతిమ శబ్దం బహువచనం ఉన్నట్లయితే క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుంది. క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుంది. క్రియాపదం కూడా బహువచనంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణ చూస్తే మీకు స్పష్టమవుతుంది. ఉదాహరణ రాసుకోండి. రామః కృష్ణో వా పఠతు.
రామ కృష్ణోవా. ఇక్కడేంటి మొట్టమొదటి పదం ఏంటి? ప్రతి శబ్దానికి ఇక్కడేంటి రామ కృష్ణ రెండు భిన్న భిన్న పదాలు అన్నమాట. అంటే రాముడు లేదా కృష్ణుడు చదవాలి అంటే ఇక్కడ మనకు రెండు శబ్దాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం దివస్లో అక్కడ మనం రామ కృష్ణశ్చైతి గచ్చత అని చెప్పాం క్రియాపదం. ఇక్కడ అలా కాదు, వా పదం ఉన్నప్పుడు లేదా అని అర్థం. అక్కడ రాముడు ఇంకా కృష్ణుడు వెళ్తున్నారు. ఇక్కడేంటి రాముడు లేదా కృష్ణుడు వెళ్తున్నారండి. ఎవరు వెళ్తుందో తెలియదు, రాముడా కృష్ణ తెలియదు. రామోవా కృష్ణవా పట్టదు. రాముడు లేదా కృష్ణుడు చదువుతున్నారు అన్నట్టుగా చెప్తామన్నమాట. అక్కడ నిశ్చయంగా లేనప్పుడు మొత్తానికి లేదా అనే అర్థంలో. అందుకే రామ కృష్ణోవా పఠతు. ఇక్కడ ఏ క్వశ్చన్లు ఇచ్చాం లేదా అన్నాం కాబట్టి ఇక్కడ ఒకే ఇక్కడ కర్త ఏంటి? ప్రతి శబ్దానికి కర్త ఒకడే ఉన్నాడు కాబట్టి మనం క్రియాపది ఏకవచనం పట్టతో పెట్టుకున్నాం, లోట్లకారం ఏకవచనంలో. తర్వాత బిందు రాసుకున్నాం. ఒకవేళ అంతిమంలో బహువచనం ఉన్నట్లయితే అంతిమ శబ్దం అంటే ఇప్పుడు రామ కృష్ణ ఉంది కదా, ఆ కృష్ణ శబ్ద స్థానంలో కృష్ణ కృష్ణవు కృష్ణాహ అలా బహువచనం ఉందనుకోండి. ఒక్కోసారి అంటే అనేక శబ్దాలు ఉంటాయి. రామ కృష్ణాహ వా, రామ కృష్ణాహ వా. అప్పుడు క్రియాపదం ఏం పెట్టుకోవాలి మనం? రామ కృష్ణాహ వా అంటే ఒక రాముడు లేదా చాలా మంది కృష్ణులు, ఒక రాముడు లేదా చాలా మంది కృష్ణులు. ఇక్కడ అంతిమ శబ్దం ఏంటి? అంతిమ శబ్దం కృష్ణాహ ఉంది, అది బహువచనంలో ఉంది. ఒకవేళ బహువచనంలో ఉంటే ఆ బహువచనాన్ని బట్టి మనం క్రియాపదం బహువచనం రాసుకుంటాం. ఒకవేళ మొట్టమొదటి పదం ఏకవచనం పదం తీసుకున్నాం అనుకుంటే అప్పుడు ఏకవచనం పెట్టుకుంటాం. అది వివక్షను బట్టి ఉంటుంది. నువ్వు ఒకవేళ రెండు పదాల్లో మొదటి పదం ఏకవచనంలో ఉండి అంతిమ పదం ద్వివచనంలో బహువచనంలో అనుకోండి, అప్పుడు నువ్వు ఆ రెండో పదాన్ని ఉపయోగించి నువ్వు వాక్యం రాసినట్లయితే ఆ రెండో పదంలో అనేకంగా ఉన్నాయి కాబట్టి క్రియాపదం అనేకంగా పెట్టుకుంటాం. రెండో పదంలో ద్వివచనంలో ఉంటే అక్కడ క్రియాపదం ద్వివచనం పెట్టుకుంటాం. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఇక్కడ ఒకవేళ అంతిమ శబ్దం బహువచనంలో ఉన్నట్లయితే క్రియాపదంలో బహువచనం పెట్టుకుంటాం. ఇప్పుడు చెప్పాం కదా, రామ కృష్ణాహ వా పఠంతు. అప్పుడు కృష్ణాహ ముందు బేస్ చేసుకుని చెప్పుకున్నామట. కృష్ణాహ ఓకే అలా ఉన్నట్లయితే మనం బహువచనానికి ప్రాధాన్యత ఇచ్చి బహువచనంలో క్రియాపదము రాసుకుంటాం. అంటే మనకు వక్తను బట్టి వివక్షను బట్టి ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు మనం లేదు నేను రామ శబ్దాన్ని తీసుకుంటే కృష్ణ చాలా మంది కృష్ణని తీసుకోను అని అన్నికి లేదా వక్త ఏం తీసుకోవాలనుకుంటే ఏ రకంగా తీసుకోవాలనుకుంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రామ కృష్ణాహ పఠంతు, నేను కృష్ణాహ శబ్దాన్ని బేస్ చేసుకుని పఠంతు అని చెప్పాను. ఒకవేళ రామ కృష్ణవు అప్పుడు ఏముంది? ద్వివచనంలో ఉంది, అప్పుడు పఠతు పఠతాం వస్తుంది. రామ కృష్ణవు వా పఠతాం. అక్కడంటే అప్పుడు కృష్ణవ్వ పడతాం అన్నప్పుడు మనం ఏం తీసుకున్నాము? కృష్ణవు అనే ఆ పదాన్ని తీసుకున్నాం, రామశబ్దం తీసుకోలేదు. అది వికల్పంగా ఇది లేదా అదని చెప్పాం. ఒక రాముడు లేదా ఇద్దరు కృష్ణులు అంటున్నామంట. ఇక్కడ ఇద్దరు కృష్ణులు తీసుకున్నాడు, అక్కడ క్రియాపదం ద్వివచనంలోకి వచ్చిందన్నమాట. అది మనం కర్తని బట్టి క్రియాపదాన్ని మార్చుకోవాలి. అది ఈ రకంగా తీసుకోవాలి. ఒకటి బహువచనం ఉంటే బహువచనంలో పఠతు పఠతాం పఠంతు అని వచ్చేస్తుంది. లేదా ఏకవచనం అనుకోండి, మీ వివక్ష రామ అని పెట్టుకోవచ్చు. ఓకేనా? వివక్షను బట్టి ఓకేనా. పదం రామ శబ్ద పదంలో ఇదే బహువచనం పెట్టుకొని లేదా ద్వివచనం పెట్టుకుని తర్వాత కృష్ణ వా అనుకున్నావు, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు. వా అంటే లేదా అని, ఈ ఇద్దరు లేదా ఈ ఒక్కరు, ఈ ముగ్గురు లేదా ఈ ఇద్దరు ఏదని తీసుకోవచ్చు. వివక్షను బట్టి ఏది పెట్టుకుంటే నువ్వు ద్వివచనం తీసుకునే క్రియాపద ద్వివచనం పెట్టుకో. కర్త ద్వివచనంలో ఉంటే క్రియాపద ద్వివచనంలో, కర్త బహువచనంలో అయితే క్రియాపద బహువచనం. పూర్వంలో ఉందా అంతిమంలో ఉందా? ఒకటి ఉపలక్షణంగా ఒక శబ్దానికి అంతిమంలో ఉన్నట్లయితే అంతిమంలో ఉన్నట్లయితే శబ్దము ఏం చెప్పుకున్నా, ఒకవేళ అంతిమ శబ్దం బహువచనంలో ఉన్నట్లయితే క్రియాపదం కూడా బహువచనంలో వస్తుంది. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మీకు రెండో పాయింట్ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఒకే ఉదాహరణ ఇవ్వబడింది, ఆ ఒకటే రాసుకోండి, అర్థం చేసుకోండి. మనం కానీ ఎక్స్ట్రా రాసుకోవచ్చు, బ్రాకెట్ రాసుకోండి. రామ కృష్ణాహ పఠంతు లేదా రామ కృష్ణౌ పఠతాం, రెండు ఉదాహరణలు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లా మనం ఒకే వాక్యాన్ని అర్థం చేసుకుంటే అనేక రకాలుగా రాయొచ్చండి. రాసే విధానం మనకు తెలియాలి, రాసే పద్ధతి మనకు తెలియాలి, అది మెయిన్ ముఖ్యమైనది. ఓకే అండి. నెక్స్ట్ పాయింట్ రాసుకుని మూడో పాయింట్ ఇందులోనే ఈ చిన్న చిన్న బిందువులే మనం కర్తవ్యానికి సంబంధించి కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు, దృష్టి పెట్టవలసిన విషయాల మీద మనం ఫోకస్ చేస్తున్నామట. మూడో పాయింట్ రాసుకోండి. కర్త మరియు
కర్త మరియు కర్మ యొక్క విశేషణంలో 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 కర్త మరియు కర్మ యొక్క కర్త మరియు కర్మ యొక్క లింగము వచనము విభక్తి ఉంటాయి. లింగము విభక్తి వచనము 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 ఉంటాయి. కర్త కర్మకి ఉంటాయండి. కర్త అయితే కర్తకు కర్తని బట్టి లింగము విభక్తి వచనం ఉంటాయి. ఓకే, కర్మ అయితే కర్మను బట్టి లింగం విభక్తి వచనం ఉంటాయి. ఓకేనా? మరి ఒకసారి చూడండి, మూడో పాయింట్ చెప్పు. కర్త మరియు కర్మ యొక్క విశేషణం, అది కర్త విశేషణం కావచ్చు, కర్మ యొక్క విశేషణం కావచ్చు. ఒకసారి కర్తకు విశేషణం ఉండొచ్చు, కర్మ యొక్క విశేషణం ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? ఏది ఉన్నప్పుడు కూడా కర్త అయినా కర్మైనా కర్త మరియు కర్మ యొక్క విశేషణంలో కర్త మరియు కర్మ యొక్క అంటే కర్తను బట్టి లింగం విభక్తి వచనం ఉంటాయి, కర్మ ఉంటే కర్మ బట్టి లింగం విభక్తి వచనం ఉంటాయి. అంటే కర్తలు ఏ లింగము ఏ విభక్తి ఏ వచనం ఉందో అదే కర్మలో ఏ విభక్తి ఏ లింగం ఏ వచనం ఉందో దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. అది తాత్పర్యం ఇక్కడ. కర్త మరియు కర్మ యొక్క లింగము వచనము ఆది శబ్దం చేత మొత్తం తీసుకోవడం. లింగము వచనము విభక్తి ఉంటాయి. లింగము వచనము విభక్తి ఉంటాయి. లింగము విభక్తి వచనము ఉంటాయి. లింగము విభక్తి వచనము ఉంటాయి. అస్తు. లింగము విభక్తి వచనము ఉంటాయి. ఇక్కడ మనకు ఉదాహరణ ఇచ్చే రూపవతి స్త్రీ. ఉదాహరణ రాసుకుని రూపవతి స్త్రీ. ఇక ఎవరి విశేషణం ఎవరి విశేష్యము? స్త్రీ విశేష్యము, రూపవతి విశేషణము. స్త్రీ ఎలా ఉంది? రూపవతి అంటే రూపవంతంగా ఉంది. ఆ రూపవంతం ఎవరి సంకేతిస్తుంది? స్త్రీని సంకేతిస్తుంది అన్నమాట. కానీ విశేష్యంలో ఏ లింగం ఉంది? స్త్రీలింగం ఉంది. కాబట్టి దాని విశేషణలో కూడా స్త్రీలింగం వచ్చేస్తుంది అన్నమాట. ఇది కర్త తీసుకుందాం. అదే కర్మ పదం ఉన్నాయనుకోండి, కర్మలో కూడా ఏ ఉన్నా లింగం విభక్తి వచ్చిన ఉన్నా అది వాక్యాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. అలాగా విశేష్యాన్ని బట్టే లింగము విభక్తి వచనం తీసుకుంటుంది. కర్తది వాచ్యం యొక్క పదమైన కర్మ వాచ్యం. ఎందుకు కర్త అంటున్నా కర్మ ఏదో ఒక విభక్తి ఉంటుంది కదా. కర్త అయితే మనకు ప్రథమ విభక్తి ఉండొచ్చు లేదా తృతీయ విభక్తి ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా ఆ తృతీయ విభక్తి ఏకవచనమా ద్వివచనమా బహువచనమా అది ఏ లింగంలో ఉంది, ఏ విభక్తిలో ఉంది, ఏ వచనంలో ఉంది దాన్ని బట్టి పెట్టుకుంటాం. లేదా ప్రథమ విభక్తి అయితే ప్రథమ విభక్తిలో లింగము వచన విభక్తి పెట్టుకుంటాం. లేదా కర్మవాచ్యంలో ఉందనుకోండి, కర్మవాచ్యంలో కర్మ ద్వితీయ విభక్తిలో ఉందనుకోండి, ద్వితీయ విభక్తిని బట్టి ఏకవచనమా ద్వివచనమా అది రాసుకుంటాం. ఒకవేళ కర్మలో ప్రథమ విభక్తి వచ్చింది అనుకోండి, ప్రథమ విభక్తి వచ్చిందంటే ప్రథమ విభక్తిని బట్టి లింగము విభక్తి వచనం పెట్టుకుంటాం. ఓకే, కర్మవాచ్యంలో వచ్చినప్పుడు కర్మ ప్రథమ అయిపోతుంది. కర్తృ వాచ్యంలో అయితే కర్మ ద్వితీయ విభక్తిలోనే ఉంటుంది అన్నమాట. ఓకే, అది మీరు కొంచెం గమనించాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. రూపవతి స్త్రీ. స్త్రీ శబ్దం స్త్రీలింగంలో ఉంది. లింగం స్త్రీలింగము ఏకవచనము. ఏ విభక్తి? ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి ఏకవచనము స్త్రీలింగము. లింగం విభక్తి వచనము ప్రకారం రూపవతి కూడా అదే విధంగా స్త్రీలింగంలో ఉంది, ఏకవచనంలో ఉంది,
అది ప్రథమ విభక్తిలో ఉందన్నమాట. ఇలాగ లింగము విభక్తి వచనము విశేష్యాన్ని బట్టి మనం విశేషణంలో కూడా లింగము విభక్తి వచనం మార్చుకోవాలి. ఎందుకంటే విశేషణము ఎల్లప్పుడూ విశేష్యాన్ని బట్టే మారుతూ ఉంటుంది. విశేష్యములో ఏ విభక్తి లింగము వచనం ఉంటాయో విశేషణంలో కూడా అదే లింగము విభక్తి వచనము ఉంటుందన్నమాట. అది మనకు తర్వాత కూడా వస్తాయి. జస్ట్ మీకు ఒకటి గుర్తుంచుకోవాల్సిన 3 బిందువులు మనం ఇక్కడ చెప్పుకున్నాం. 4వ బిందు రాసుకోండి. 4వ బిందు రాసుకోండి. ఎప్పుడైనా 4వ బిందు అండి, ఎప్పుడైనా చకారాన్ని ఉపయోగించినప్పుడు చకారాన్ని ఉపయోగించినప్పుడు క్రియాపదం మాత్రం ఎప్పుడైనా అంటే చకారాన్ని ఉపయోగించినప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోండి. అంటే రాముడు ఇంకా లక్ష్మణుడు అంటాం కదా, రామ ప్లస్ కృష్ణ భరతశ్చ, అలా మనం చ శబ్దం ఉపయోగిస్తాం. అప్పుడు ఆ సందర్భంలో ఇలాగా ఎప్పుడైనా చకారాన్ని ఉపయోగించినప్పుడు క్రియాపదం మాత్రం అంతిమ కర్తానుసారంగా ఉంటుంది. క్రియాపదం మాత్రం అంతిమ కర్తానుసారంగా ఉంటుంది. ఇప్పుడు రాసుకున్నదా, అంతిమ కర్తానుసారంగా అంటే అంతిమ కర్తను అనుసరించి ఉంటుంది. కర్తానుసారంగా అంటే అంతిమ కర్తను అనుసరించి ఉంటుంది అని తాత్పర్యం. అంతిమ కర్తను అనుసరించి ఉంటుంది అది దీని యొక్క అర్థం. ఒకసారి వినండి దీని యొక్క ఉదాహరణ ఎలాగంటే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఏమేముంటుంది, ఎప్పుడైనా ఇప్పుడు రామ కృష్ణశ్చ, ఇప్పుడు అంతిమ పదం ఏంటి, రాముడు ఇంకా కృష్ణుడు, అంతిమ కృష్ణుడు అనమాట. ఆ కృష్ణుడు ఒకటే కదా, దాన్ని బట్టి క్రియాపదం పెట్టుకుంటాం. ఒకటే రాముడు ఇంకా ఇద్దరు కృష్ణుళ్ళు అన్నాం అనుకోండి, అప్పుడు అంతిమ పదం ఏంటి, కృష్ణుడు, ఇద్దరు కృష్ణుడు ద్వివచనంలో ఉంది. అప్పుడు అంతిమ పదాన్ని బట్టి క్రియావచనం పెట్టుకోవాలి, పూర్వ పదాన్ని బట్టి పెట్టుకోకూడదు. అంటే రామ కృష్ణౌచ, రామ కృష్ణౌచ గచ్చంతి. ఎందుకంటే ఇక్కడ రాముడు ఒకడు, ఇద్దరు కృష్ణుళ్ళు, మొత్తం బహువచనంలోకి వచ్చి అంటే చాలా మంది అయిపోయారు కదా, ఇద్దరికంటే ఎక్కువ అయిపోయారు కదా. అందుకే ఆ అంతిమ పదాన్ని బట్టి మనం క్రియాపదం మార్చుకుంటాం, అంతిమ పదాన్ని బట్టి. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఓకేనా. అలాగే రామాహ కృష్ణ అన్యం అనుకోండి, పూర్వంలో బహువచనం వచ్చి తర్వాత కృష్ణ ఏకవచనం ఉందనుకోండి, రామాహ కృష్ణ, రాముళ్ళు ఇంకా కృష్ణుడు అన్నప్పుడు అంతిమ పదాన్ని బట్టి మనం క్రియాపదం పెట్టుకోవాలి. అంతిమ కృష్ణుడు ఏకవచనం ఉంది కాబట్టి అక్కడ కూడా మనం ఇక్కడ కూడా మనం బహువచనం పెట్టుకుంటాం. ఎందుకంటే ముందు పదం ఇంకా అంటున్నాం కదా, ఆ మొత్తం పదం కలుపుకుంటే అక్కడ బహువచనం పెట్టుకుంటాం. కానీ దాదాపుగా మనం అంతిమ పదాన్ని అనుసరించి విభక్తి పెట్టుకుంటాం అన్నమాట. అంటే ఒక్కోసారి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అంతిమ పదం ఏదైతే ఉందో సమాసాల్లో సమస్త పదం చేసినా అక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రామ కృష్ణ భరతశ్చ అన్నప్పుడు రామకృష్ణ భరతాహ, అంతిమ పదం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఆ వచనంలోకి మార్చుకుంటాం. భరతాహ లేదా భరతవు లేదా ఏదైనా మార్చుకుంటాం, ఏకవచనం ద్వివచనం బహువచనం మార్చుకుంటాం. అంతిమ పదం ఏదైతే ఉందో రామలక్ష్మణ భరతాహ అంటామంట. అవి రామ లక్ష్మణ రామాహ అని మనం అంతిమ పదం కాదు, రామశబ్దం ముందుంది కాబట్టి అక్కడ మనం పెట్టుకోము. అంతిమ పదాన్ని బట్టి దాన్ని ఏకవచనమా ద్వివచనమా బహువచనం మార్చుకుంటామంట. అలాగే ఇక్కడ కూడా కేవలం అంతిమ పదాన్ని బట్టి మనం లింగం విభక్తి మార్చుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పదు. ఎప్పుడైనా చకాలను ఉపయోగించినప్పుడు అంతిమ కర్త ఏదైతే ఉందో అంతిమ కర్తను అనుసరించి క్రియాపదం ఉంటుంది. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉదాహరణ రాసుకోండి. ఉద్వేగ కలహచ వర్ధతే. ఉద్వేగము కలహము, ఉద్వేగము ఇంకా కలహము పెరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉద్వేగ కలహచ వర్ధతే. ఓకే అండి, ఇక్కడ మనం చెప్పిన ప్రకారం అయితే మనకు ఇక్కడ ఉద్వేగం మరియు కలహం అని చెప్పాం కదా. అంతిమ శబ్దం ఏంటి, కలహ ఒకటే ఇక్కడ.
అంటే అంతిమ శబ్దాన్ని బట్టి మనం క్రియాపదం మార్చుకోవాలి చెప్పు. ఇక్కడేంటి ఉద్వేగ మొదటి పదము, కలహ రెండో పదం అన్నమాట. కాబట్టి అంతిమ పదంకి అనుసారంగా క్రియాపదం మార్చుకోవాలి. కలహ ఇక ఏకవచనంలో ఉంది కదా, దాన్ని బట్టి క్రియ వర్ధతే పెట్టుకు ఏకవచనం పెట్టుకున్నాం. ఓకేనా? అంటే మనకు ముందు పదం బహువచనంలో ఉండే దాన్ని బట్టి సంఖ్య మార్చుకోకూడదు. అంతిమంలో అది రెండో పదం కావచ్చు, మూడో పదం కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. రెండో పదంలో మనం వాక్యం చెప్పుకుంటున్నాం. ఉద్వేగ ఒక పదము, కలహ ఒక పదం. ఉద్వేగం ఒక పదంలో ఉద్వేగం ఎక్కువగా ఉంది, ఆవేశం ఎక్కువగా ఉంది అంటాం. కలహ అంటే ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాయండి అలాగా అంటుంటాం. ఆ శబ్దం యొక్క అర్థం అది. సో రెండో పదం ఇది కలహ ఏకవచనంలో ఉంది. ఆ అంతిమ పదాన్ని బట్టి అంతిమ కర్తను అనుసరించి క్రియాపదం వర్ధతే అని పెట్టుకున్నాం. అంటే కలహం పెరుగుతుంది, ఉద్వేగము మరియు కలహం పెరుగుతుంది. అప్పుడు కలహానికి ఉద్వేగం మరియు కలహం పెరుగుతుంది. అప్పుడు ఉద్వేగము కలహము పెరుగుతున్నాయని చెప్పడం లేదన్నమాట. ఉద్వేగం చెప్పుకున్నాం మరియు కలహము పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. వర్ధతి అంటే వృద్ధి చెందడం, పెరగడం అనమాట. అంటే అంతిమ కర్త ఏంటి? కలహ కర్త. దాన్ని బట్టి క్రియాపదం మార్చుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ముందు ఉదాహరణలో అక్కడ ఏం చెప్పుకున్నాం? ఒక్క నిమిషం. అక్కడ ఏం చెప్పుకున్నాం? ఒక్క నిమిషం అండి. అక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ముందుగా నేను చెప్పినప్పుడు అక్కడ నేను పూర్వంలో రామ కృష్ణా గచ్చంతి అని చెప్పినాం. అక్కడ మనకు రామ కృష్ణా ఉన్నా కూడా మనం కృష్ణా బహువచనం ఉందిగా, అక్కడ బహువచనం ఉంది కదా, గచ్చంతి పెట్టుకుంటాం. ఓకే, రామా కృష్ణ అన్నప్పుడు రెండో పదం అంతిమ పదం ఏంటి? కర్త కృష్ణ ఏకవచనంలో ఉంది. అప్పుడు అంతిమ పద యొక్క కర్తానుసారంగానే క్రియాపదం ఏకవచనం పెట్టుకోవాలి. కృష్ణ ఏకవచనంలో ఉంది కదా, నేను మనం బహువచనం చెప్పాను, దాన్ని రెండు కలుపుకొని, ఎందుకంటే శాశబ్దం ఉపయోగించాం కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ ఈ నియమం ప్రకారం అంటే ఎప్పుడైనా అన్ని చోట్ల కాదు, మామూలుగా అయితే సంఖ్యను బట్టి మనం చెప్పుకున్నాం. రామ కృష్ణశ్చ గచ్చతాం అని చెప్పుకున్నాం. అది ఒక నియమం. ఎప్పుడైనా కొన్ని చోట్ల అంతిమ కర్తను అనుసరించి ఉంటుంది. అది ఎప్పుడైనా అని చెప్పుకున్నాం అక్కడ వాక్యంలో 4వ బిందులో. ఒకటో బిందు ప్రకారంగా రామ లక్ష్మణ భరతశ్చ గచ్చంతి, రామ లక్ష్మణ గచ్చత. సంఖ్యను పూర్వపదాన్ని ఉత్తరపదంలో కలిపి ఆ సంఖ్యని బట్టి మనం కర్తను క్రియాపదం మార్చుకున్నాం. ఎప్పుడైనా అక్కడక్కడ అంతిమ కర్తను బట్టి కూడా క్రియాపదం ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి. అది కూడా గమనించాలి అక్కడక్కడ. అది కొన్ని విశేష నియమాల్లో అది కూడా ఉంటుందని చెప్పి మీకు ఒక సంకేతం ఇక్కడ ఈ 4వ బిందువు ద్వారా తెలుస్తున్నాం. ఓకేనా? అది ఇక్కడ మనకు కలహ అనేది సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు రామ కృష్ణశ్చ గచ్చిత, అక్కడ ద్వివచనం ఇచ్చారు. ఇక్కడ ద్వివచనం రావాలి కదా. ఉద్వేగం ఒకటి, కలహ రెండు అయిపోయాయి కాబట్టి ఉద్వేగం కలహ వర్ధతాం, వర్ధతే వర్ధేతే, వర్ధేతే రావాలి ఆత్మీయ పదంలో. ఆత్మీయ పదము వర్ధేతే ఉండాలి, కానీ అక్కడ ఇవ్వలేదు. అంతిమ పదాన్ని బట్టి మనకు అంతిమ కర్తను అనుసరించి క్రియాపదం ఉంటుంది అని చెప్పి ఇక్కడ వాక్య ప్రయోగం ఇవ్వబడింది. అంటే ఇక్కడ ఆత్మపదం ఇచ్చాం, అక్కడ ప్రదర్శన పదం ఇచ్చాం. అదొకటి తేడా కూడా ఉంది. అస్తు. ఇప్పుడు చెప్పండి సుమంగళి గారు. కలహ ఉద్వేగ కలహ చ అని పెట్టాలి, అక్కర్లేదు, పెట్టాలి కదా ముప్పై. ఖచ్చితంగా చేయాలి. మరియు అనే చా శబ్దం ఉపయోగించినప్పుడు అంటున్నాం కదా, మనకు ఉపయోగించకపోతే అదేంటి అర్థం కాదు కదా మనకు. ఉద్వేగము ఇంకా కలహము పెరుగుతున్నాయి, ఉద్వేగము ఇంకా కలహం పెరుగుతున్నది అని చెప్తాం కదా. ఉద్వేగం ఇంకా కలహం పెరుగుతున్నది, అప్పుడు వాక్యం కొంచెం మార్పు వస్తుంది. మరి చెప్పడానికి సరి. ఉద్వేగం కలహం పెరుగుతున్నాయి అని చెప్పాం, అప్పుడు పెరుగుతున్నాయి. ఉద్వేగం ఇంకా కలహం కూడా పెరుగుతుందండి. ఉద్వేగం ఉంది, ఉద్వేగం కలహం కూడా పెరుగుతున్నది అని చెప్తాడు. ఉద్వేగం ఇంకా కలహం కూడా పెరుగుతున్నది, అప్పుడు ఆ కలహానికి ప్రాధాన్యత ఇచ్చి ఏకవచనం ప్రయోగిస్తామన్నమాట. అంటే వాక్య ప్రయోగం వక్తని బట్టి నిర్బంధమై ఉంటుంది. ఇప్పుడు ఇదే వాక్యనే ఉద్వేగం కలహం పెరుగుతున్నాయండి వీళ్ళ మధ్యన, ఇద్దరి మధ్యన. రోజున ఉద్వేగం పెరుగుతుందండి. ఉద్వేగంతో కలహం కూడా పెరుగుతుందండి, కలహం కూడా ఉంది ఇతరులో అంటే చెప్తుందా. అంటే కలహానికి ప్రాధాన్యత చెప్పాము, అంతిపదానికి ప్రాధాన్యత కూడా చెప్తుంటే ఒక్కోసారి అది వివక్షను బట్టి ఉంటుంది. అందుకే ఈ సందర్భంలో అప్పుడు ఎప్పుడైనా అని చెప్పినమాట. అక్కడ అలాంటి ప్రయోగం కూడా ఉంటుంది వివక్షను బట్టి. అందుకే ఈ ఉదాహరణ చూసి ఆ ప్రయోగం ఉద్వేగం కూడా అని వస్తుంది కానీ మరియు అని రాదనమాట. కూడా అంటే మరి దాని పెద్ద అది తేడా లేదు, అది ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. ఉద్వేగం మరియు కలహము, ఉద్వేగము మరియు కలహం పెరుగుతున్నది, ఉద్వేగం మరియు కలహం పెరుగుతున్నది. మరియు ఇంకా తేడా ఏం లేదు. అది రెండు పర్యాయ శబ్దాలు ఏమిటి. మరియు లేకపోతే బహువచనం అవుతుందండి. ఇక్కడ కూడా అర్థం చేసుకోకుండా కూడా ఒకవేళ ఏమో చెప్పినట్టుగా ఉద్వేగం మరియు కలహం కూడా పెరుగుతుంది,
ఇప్పుడు మనం ఎందుకంటే ఈ కలహం కూడా పెరుగుతుంది అంటే ఇప్పుడు రెండో పదానికి ప్రాదేశిక చెప్తున్నాం కదా, అక్కడ ఏ క్వశ్చన్ ఉంది కాబట్టి మనకు కూడా అని చెప్పుకున్నా, ఎందుకంటే చా శబ్దం యొక్క అవ్యయాలతో ఒకసారి కూడా అర్థం తీసుకోవచ్చు, మరియు అనకుండా కూడను తీసుకోవచ్చు, అదేం తప్పు లేదు. ఓకేనా? అది మనకు అభిప్రాయం తెలిసినట్లయితే ఇబ్బంది లేదు. జీ ఇంకేదో అడిగేది మధ్యలో ఏదో నాకు చెప్పండి. జీ ఏదో జెంట్స్ లో ఏదో అడిగారు, మీకు స్పష్టమైందా? మహోదయ. ఇంకా మీది కాకుండా ఏదో అడిగేదాన్ని మధ్యలో ఏదో. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, సంకోచపడద్దు ఏదైనా. అంటే ఉద్వేగ అడిగినప్పుడు నిస్సంకోచంగా నేను ఏమైనా తప్పు చెప్పానా లేదా కరెక్ట్ చెప్పానా అనుకోకుండా ఏదో అలా అడుగుతూ ఉండి మధ్యలో ఆగద్దు. ఓకేనా? అస్తు. ఓకే, నేను చెప్పినా నాలో వివేకత ఉన్నా నేను ఇలా అని చెప్పండి. అస్తు. ఓకే, ఇప్పుడు సుమంగళి మీకు అయిపోయిందా? డౌట్ అయిపోయిందా మహోదయ? ఇక్కడ కూడా అనుకున్నాం, కూడా అంటే అప్పుడప్పుడు అన్నాడు కాబట్టి కూడా వచ్చినప్పుడే వస్తుందేమో అని నా డౌట్ వచ్చింది. అట్లే అంటే కూడా పెట్టినా మనకు మన వాక్యాన్ని యొక్క ప్రయోగించే విధానం బట్టి ఉంటుంది. కూడా చెప్పేదానికి దోషం లేదు అని కూడా చెప్పారు. ఆయనకి ఎందుకంటే అక్కడ మనకు అంతిమ పదం రెండో పదం, అంతిమ పదం అది ఇక్కడ రెండు పదాల్లో అంతే. దాన్ని బట్టి మనం ఏకవచనం ఉంది, దాన్ని బట్టి క్రియాపదం ఏకవచనం పెట్టుకున్నాం. ఇప్పుడు కలహం కూడా ఉంది. ఇప్పుడు కూడా శబ్దానికి అపి శబ్దం ఒకటి ఉపయోగిస్తామాట, అది అపి శబ్దం లేదు కదా. ఇప్పుడు ఆ పదం ఎక్కువ ఇంకా అని మర్యాదలు ఉపయోగిస్తే అదే ఉపయోగించుకుంటే సందేహం ఉండదు అనమాట. లేकिन చా శబ్దం ఇంకా అన్నట్లు వస్తుంది, అందుకే మనం గమనించాలన్నమాట. అది ప్రయోగాన్ని బట్టి ఒక ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకం ఉపయోగిస్తారు, కానీ తాత్పర్యం అదే ఉంటుంది, కానీ తీసుకుని ఇబ్బంది లేదు. ఇప్పుడు మహోదయ ఉద్వేగ కలహౌ చ వర్ధేతే అనాల మహోదయ. అందుకు మనం అక్కడ కలహం తీసుకొస్తున్నాం. ఇక్కడ మనకి ఉద్యోగ కలహ వాక్యం ఎలా ఉంది అలాగే ప్రయోగించాలి. ఉద్యోగ కలహ చ వర్ధతే, అక్కడ పైన ఒకటో నియమం ప్రకారంగా ఉద్యోగ కలహ వర్ధేతే అది ద్వివచనంలో ఉండాలి కదా. ఆ సందేహం రావచ్చు పై ఒకటో నియమం ప్రకారం. లేదండి, ఎప్పుడైనా అంతిమ కర్తానుసారం కూడా క్రియాపదం ఉంటుంది. అంతిమ కలహ ఒక ఏకవచనం దాన్ని బట్టి క్రియాపదం ఉంది, అది చెప్పడం ముఖ్యం. ఎప్పుడైనా అక్కడక్కడ అలా కూడా ఉంటుంది, అది కూడా మనం గమనించాలి. అదే కదా నియమం చెప్పిన ప్రకారంగా ఇక్కడ భిన్నంగా ఉంది అని తప్పు అనుకోకూడదు, అక్కడక్కడ అలా కూడా ఉంటుంది. అవగతం అస్తు అవగతం. 5 మినిట్ రాసుకోండి. ఇక్కడ ఇంకా అనే అర్థంలోనే ఉపయోగించుకుంటాం కదండి. ఇక్కడ రామ కృష్ణశ్చ గచ్చత అన్నప్పుడు రాముడు మరియు అనే చార్థంలో వస్తుందండి. ఇక్కడ ఉద్వేగ అన్నప్పుడు ఉద్వేగము ఇంకా కలహము అనే అర్థంలో తీసుకోవాలి కదండి. చాకు రెండో అర్థం తీసుకోవాలండి. అదే ప్రయోగం అదే ఉపయోగిస్తున్నాం. వివక్ష ఒకే వాక్యము మాట్లాడేటప్పుడు కూడా మనకు స్వరాన్ని బట్టి అర్థం అయితే మారిపోతుంది, శబ్దం యొక్క ప్రాధాన్యతని బట్టి అర్థం మారిపోతుంది. ఒకే వాక్యం ఉపయోగించాం, ఒకే వాక్యం కూడా మనకు రాముడు ఇంకా కృష్ణుడు వెళ్తున్నారు, ఇద్దరు ప్రార్థించి మాట్లాడమాట. రాముడు ఇంకా కృష్ణుడు వెళ్తున్నారు చెప్పి ఇక్కడ ఉద్వేగము కలహం కూడా, ఉద్యోగం ఇంకా కలహం కూడా పెరుగుతుంది. ఉద్వేగము కలహం కూడా పెరుగుతుంది. ఉద్యోగం మరియు ఇంకా మరియు ఉద్యోగం రెండు వేరు వేరు కావాలి, దానికి కనిపించి కావాలి. ఒకసారి మరియు అనే శబ్దం బట్టి ఒకసారి ఒక రకమైన భావనాత్మకంగా శబ్దం యొక్క అర్థం కనిపిస్తుంది, ఇంకా అనేప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఉద్యోగం మరియు కలహం కూడా పెరుగుతుంది, లేదా ఉద్యోగం ఇంకా కలహం కూడా పెరుగుతుంది. అది రెండు పర్యావాచ శబ్దాల కింద పెట్టుకోండి. కాబట్టి అలాగా కొంచెం అర్థం మారిపోయింది. ఇప్పుడు ఉద్యోగం కలహం పెరుగుతున్నాయి అని చెప్పండి మీరు, ఉద్యోగం కలహం పెరుగుతున్నాయి అంటాం. ఉద్వేగము కలహం పెరుగుతున్నది, ఉద్వేగం మరియు కలహం పెరుగుతున్నది. కొంచెం వాక్యంలో మనం కలహం పెరుగుతున్నా అన్నప్పుడు కలహానికి ప్రాధాన్యత చెప్పాం, ఉద్వేగం అది సైలెంట్ అయిపోయింది అన్నమాట, ఉంది పదం సైలెంట్ అయిపోయింది అన్నమాట. మొదటి వాక్యంలో రాముడు కృష్ణుడు వెళ్తున్నారు, రాముడు ఇంకా కృష్ణుడు వెళ్తున్నారు, రాముడు మరియు కృష్ణుడు వెళ్తున్నారు. అక్కడైతే రాముడు ఇంకా కృష్ణుడు వెళ్తున్నారు, రెండు కలుపుకుంటూ చెప్పాం వాక్యం. కొంచెం ఆగి స్పేస్ ఇచ్చి రెండో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి చెప్పామండి. మాట్లాడే విధానం కొంచెం అర్థం తేడా వస్తుంది. ఇక్కడ మనము ఒక కర్తను తీసుకున్నాం అనుకోండి,
ఆ, ఒక కర్తను తీసుకుంటే ఏకవచనంలోనే క్రియ ఉంటుంది. ఇప్పుడు అంటే ఉద్వేగము కలహము అనేవి రెండు కూడా ఉన్నాయి ఆ. అతనిలో. ఒకవేళ మనము ఆ కర్తలు ఇద్దరు కర్తల్ని తీసుకున్నాం అనుకోండి, ఉద్యోగం మరియు కలహం పెరుగుతున్నాయి. అలా అంటే అక్కడ బహువచనం వర్ధేతే అలా అవుతుంది. వస్తుంది. అప్పుడు అదే వివక్ష మారిపోయింది కదా. అప్పుడు వక్త యొక్క వివక్ష మారిపోయింది. అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు ఉద్యోగం మరియు కలహం పెరుగుతున్నాయి అంటున్నప్పుడు వర్ధేతే అయిపోతుంది. కర్త జోస్యం మారిపోతాం. అవును. ఓకే, ధన్యవాదాలండి. ఇంకొక అందుకే పాయింట్ మనకు మహోదయ, వాక్యం అక్కడక్కడే ప్రయోగం ఉన్నట్లయితే అది తప్పు అనుకోవద్దు. ఎప్పుడైనా అని కవి శబ్దం ఉపయోగించామంట. ఎప్పుడైనా చా ప్రయోగం ఉన్నప్పుడు కూడా అలా ఒకసారి ఏకవచనం ఉంటుంది. ఏంటబ్బా ఇక్కడ రెండు ద్వివచనం ఉండదు కదా, చా శబ్దం యొక్క దాన్ని కలుపుకుంటూ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ప్రారంభించి కలిసి ఉండొచ్చు. ఓకేనా? అది వివక్షం. ఒకసారి ఒకదానికి ప్రారంభించి చెప్తాం అనమాట. ఉపలక్షణం తీసుకుని చెప్తామంట. రెండు చెప్పాల్సిన అవసరం లేదు. మహోదయ ప్రయోగం కూడా ఒక్క ఉంటుంది. పాయింట్ అండి, చెప్పండి. చెప్పచ్చా మహోదయ? చెప్పండి. రామ లక్ష్మణ భర్త శత్రుఘ్న చ గచ్చంతి, అది కరెక్టే కదండి? కరెక్టే. అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదం మహోదయ. ఇప్పుడు ఈ 4 బిందు ప్రకారం చెప్తుంది ఈ వాక్యాన్ని. ఇదే వాక్యం నలుగురు 4 బిందు ప్రకారం చెప్పండి. రాముడు లక్ష్మణుడు భర్తడు శత్రుఘ్నుడు వెళుతున్నారు, అక్కడ బహువచనం వాడతాం కదా, అంతే కదా? చాతో కనెక్ట్ చేసామని నేను. ఇక్కడ ఇప్పుడు చివరి ఇదే వాక్యం కర్త ఏకవచనంలో ఉంది కదండి, భరత చ అన్నారు కదా, అప్పుడు ఏకవచనంలోనే క్రియ రావాలి కదా. అంతిమ శబ్దాన్ని లక్ష్మణశ్చ శత్రుఘ్నశ్చ గచ్చతి. అంతిమ పదం అంటే శత్రుఘ్న గచ్చతి. అంటే ఇప్పుడు రాముడు ఇంకా లక్ష్మణుడు భరతుడు ఇంకా శత్రుఘ్నుడు వెళ్తున్నాడు అంటే వీళ్ళతో పాటు శత్రుఘ్నుడు వెళ్తున్నాడు. అన్ని ముగ్గురు చెప్పేస్తాం. ముందు ఒక ప్లాన్ చెప్పారు. రాముడు లక్ష్మణుడు భరతుడు ఇంకా శత్రుఘ్నుడు వెళ్తున్నాడు ఇంకా అని చెప్పి అంటే అన్ని చెప్పుకున్న తర్వాత లాస్ట్ వచ్చేది అన్ని చెప్పినాక శత్రుఘ్నశ్చ రామ లక్ష్మణ శత్రుఘ్నశ్చ గచ్చతి. అది గచ్చతి, అక్కడ గచ్చతి అని వస్తుందండి. రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నశ్చ గచ్చతి వస్తుంది, గచ్చంతి రాదు. గచ్చంతి రాదు అంటే వివక్ష బట్టి దీని ప్రకారం గచ్చంతి రాసుకోవచ్చు మనం. రామ లక్ష్మణ శత్రుఘ్న చెప్పుకోవద్దు దాని తప్ప. కరెక్టే. వివక్ష బట్టి అది ఒకవేళ మనం అని చెప్పిన దోషం అనుకోదు. ఎక్కడ వచ్చింది అనుకోండి, అక్కడక్కడ అప్పుడు సాధు ప్రయోగం అవుతుంది. అంటే అక్కడ వివక్ష వక్త వివక్షం వాళ్ళతో పాటు శత్రువుడు ఒకటి యాడ్ అయిపోయారు అనమాట. శత్రువుడు కలిశాడు, శత్రువుడు వెళ్తున్నాడు చెప్పడం. ఒక్కోసారి మనకు వ్యక్తిలో అందరు వెళ్తున్నారండి, గోపాలు వెళ్తున్నారండి, రాముడు లక్ష్మణుడు వెళ్తున్నా చెప్తున్నాం. వాళ్ళతో ఇంకోటి వచ్చాడు శత్రుఘ్నుడు వెళ్తున్నా, ఒక వివక్షిత ఉంటుంది. కనిపించే శత్రుఘ్నుడు కూడా వెళ్తున్నాడు, శత్రుఘ్నుడు వెళ్తున్నాడండి. అప్పుడు ఒక్కరిని ప్రధానంగా చెప్తామన్నమాట. ముగ్గురు వెళ్తున్నా తెలుసు అన్నమాట. ఆ శత్రువుడు కనిపించలేక ముందు కొంచెం ప్రశ్న వేసానుకోండి, అప్పుడు ఒకరిని చూసి ప్రశ్న వేసామన్నమాట. దాన్ని బట్టి మనం ఏ క్వశ్చన్ కూడా ఉపయోగించవచ్చు అంతిమ వాక్యాన్ని. ధన్యవాదం. అందుకే ఈ కారకాలు ఎలా ఉంటాయంటే వివక్షాత కారకాన్ని భవంతి. ఈ కారకాలు కూడా వక్త ఎప్పుడు దాన్ని ఒకే వాక్యాన్ని నేను ఒకే వాక్యాన్ని ఒక దృష్టికోణం చెప్తాను, అదే వాక్యం ఇంకో దృష్టికోణం చెప్తాను. ఒక వాక్యం ఒకటే, అర్థం మారిపోతుంది. ఓకేనా? అది స్వరం మారిపోతే అర్థం మారిపోతుంది. దాన్ని బట్టి మనం సహజంగా ఉపయోగిస్తూ ఉంటాం, అది మనం గమనించాలి. ఇప్పుడు మనం గచ్చతి అంటాం, గచ్చతి వెళ్తున్నాడు, గచ్చతి అప్పుడు వెళ్తున్నాడు. ఇంట్లో మనకి ఏదో నకారాత్మకంగా ఉన్నప్పుడు ఆయన పట్ల బాలక గచ్చతి వెళ్తున్నాడు అని కొన్ని స్వరం తేడా వచ్చేది. దాంట్లో అర్థం మారిపోతున్నాం అండి. ఇష్టం లేక బలవంతంగా వెళ్ళిపోతున్నా ఒకటి గచ్చతి వెళ్ళనివ్వండి అన్నట్టుగా కొంచెం ఆ భావం చెప్తుంటాం. స్వరంలో మార్పు వచ్చేస్తుంది. అది మనం కొన్ని చోట్ల వెళ్తున్నాడండి, వెళ్ళాడండి, కొంచెం దాని స్నేహపూర్వకంగా ఉంటుంది, మృదుగా ఉంటుంది, తీక్షణంగా ఉంటుంది, కఠోరంగా ఉంటుంది. ఒకే శబ్దం అయినప్పటికీ కూడా స్వరాన్ని బట్టి అర్థం మారిపోతుంది. అది మీకు అందరికీ అనుభవం ఉంటుంది.
మహోదయ అలాగే ఇక్కడ వివక్షను బట్టి తీసుకోవాలి. జీ 5వ బిందు రాసుకోండి, బా ఒక బిందు రాసుకోండి. బాలకాః ఈ ఉదాహరణ చెప్పండి, కొత్త ఉదాహరణ వద్దు, ఈ ఉదాహరణ చెప్పండి. ఓకే, అయితే కొత్త తర్వాత తీసుకుందాం. ఇది ఒక పాయింట్ రాసుకోండి. 5వ పాయింట్, వింశతిః 9 రాసుకోండి. వింశతిః అంటే 20, శతం 100, శతం వింశతిః కామ ఎలా ఉందో ఇలా రాసుకోండి. శతం కామ సహస్రం మొదలగున్నవి వింశతిః శతం సహస్రం మొదలైన సంఖ్యలు మొదలగున్నవి వింశతిః కామ శతం కామ సహస్రం మొదలగున్నవి అంటే మొదలగున్న సంఖ్యలు అర్థం అంటే మొదలగున్నటువంటివి సంఖ్యల గురించి చెప్పుకున్న సంఖ్యలు మొదలగున్నవి సంఖ్యలు నిశ్చితమైన లింగంలో మరియు నిశ్చితమైన వచనంలో ఉంటాయి. దీనికి నిశ్చయంగా ఉంటుంది, వీటికి మాత్రం నిశ్చితమైన లింగంలో మరియు నిశ్చితమైన వచనంలో ఉంటాయి. నిశ్చితమైన లింగంలో మరియు నిశ్చితమైన వచనంలో ఉంటాయి. నిశ్చితమైన లింగం మరియు నిశ్చితమైన వచనంలో ఉంటాయి. ఇందులో ఎటువంటి తేడా ఉండదు. ఉంటాయి. ఇందులో ఎటువంటి తేడా ఉండదు. ఉదాహరణ, శతం జనాః, శతం నపుంసకలింగం ఏకవచనం ఉంది ఇక్కడ, దాంట్లో మారదన్నమాట. ఇప్పుడు శతం నపుంసకలింగం ఏకవచనంలో ఉంది కానీ జనాః శబ్దం బహువచనంలో ఉంది అని కాదు. ఇవి నిశ్చిత లింగం. శతం ఎప్పుడు నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది, దాంట్లో మార్పు రాదు. లేదా సహస్రం శ్రియః, ఇక్కడ జనాః పుల్లింగం, ఇక్కడ సహస్రం శ్రియః, ఆ శ్రియ శబ్దం బహువచనంలో ఉంది అని చెప్పి ఆ సహస్రాని శ్రియః అని చెప్పాం. అక్కడ సహస్ర నపుంసకలింగం ఉంది కదా, దీని కూడా బహువచనం సహస్రాన్ని వస్తుంది. స్త్రియో బహువచనంలో ఉంది అని చెప్పి అక్కడ మార్చుకోవాలన్నమాట. సహస్రం ఎల్లప్పుడు అలాగే నపుంసకలింగంలోనే ఉంటుందన్నమాట. సహస్రం స్త్రియః. అలాగే వింశతి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు ఇలాగే ఉంటుంది. వింశతి ఛాత్రాః, 20 మంది విద్యార్థులు. వింశతి ఇది ఎప్పుడు వింశతి లాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు వింశత్యో హరయః అని చెప్పి వింశత్యః ఛాత్రాః అని చెప్పి అలా మార్చుకోం. వింశతి ఛాత్రాః అని అంటాం. 20 మంది విద్యార్థులు. ఛాత్రాః బహువచనం ఉందని చెప్పి వింశతి శబ్దాన్ని బహువచనం రాని కలిగేది. ఇలాంటి సంఖ్యలను కూడా నిశ్చితమైన లింగంలో నిశ్చితమైన వచనంలోనే ఉంటాయన్నమాట. ఎలా చెప్పబడ్డాయో అలాగే ఉంటాయి. దీంట్లో మార్పు ఉండదు, నిశ్చయంగా ఉన్నట్టే ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు 3 ఉదాహరణలు మనకు వింశతి, శతం, సహస్రం. వీటికి 3 ఉదాహరణలు మనం చూసాం. శతం జనాః 100 మంది జనులు, మనుషులు. సహస్రం స్త్రియః 1000 మంది స్త్రీలు. 20 మంది వింశతి ఛాత్రాః 20 మంది విద్యార్థులు. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇది స్పష్టమైంది అనుకుంటున్నాం. 165వ నియమంలో కర్తృవాచ్యం గురించి చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇంకా మనకు తర్వాత కర్మవాచ్యం గురించి వస్తుంది. ఇంకా సంకేతంలో మనం ఒక కర్తృవాచ్యం చెప్పుకున్నాం. అది ఎక్కడ దానికి సంబంధించి దృష్టి వాడిని మనం గుర్తుంచుకోవాల్సిన బిందువులు ఏంటో అవి కూడా చెప్పుకున్నాం. 5 బిందువుల రూపంలో. వీటిని గమనించినట్లయితే మనకు స్వరూపం అర్థమవుతుంది. అంటే ఏం లేదు, ఈ నియమాలను మనం అర్థం చేసుకున్నట్లయితే వాక్యం ఏ దాంట్లో ఉంది, ఏ రకంగా ఉంది, మనకు అన్ని అర్థమవుతాయి. వాటిని గమనించాలి. తర్వాత మనకు సంస్కృత వాక్యాలు చెప్పుకున్నా కూడా, తెలుగు వాక్యాలు చెప్పినా కూడా అక్కడ స్పష్టంగా ఉంటుంది. ఇంకా అస్తు, నియమ 166 ఇది ఒకటి రాసుకోండి. నియమ 166 సాపేక్ష సర్వనామ బ్రాకెట్లు పెట్టుకుని సూత్రము యత్ మరియు
సాపేక్ష సర్వనామ సర్వనామ శబ్దం సాపేక్షంగా ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తత్ ఎత్తు ఏ తద్దు ఇవన్నీ చెప్తాం కదా మనం. ఇవన్నీ ఒకదాని గురించి ఇప్పుడు సాపేక్షంగా ఉంటాయి, అంటే ఒకదాని మీద ఆధారపడి. ఎత్తు ఉంటే ఖచ్చితంగా తత్తు రావాల్సింది, సందేహం లేదు. యథా అంటే తథా రావాల్సిందే ఖచ్చితంగా. యథా గచ్చిది తథా ఆగచ్చిది, యథాశబ్దం తథా వస్తుంది అన్నమాట. అలాగే ఎత్తు తత్తు, ఎత్తు ఎప్పుడు వచ్చినా తత్తు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అది చెప్తాం. సాపేక్ష సర్వనామ శబ్దాలు అంటే సాపేక్షంగా ఉండే సర్వనామ శబ్దాలు ఏంటివి అవి చెప్తున్నామాట. ఏది ఉన్నట్లయితే రెండో ఖచ్చితంగా ఉంటుంది, ఏది లేనట్లయితే అది కూడా ఉండదు. అదే అండి సాపేక్ష శబ్దం అంట. అవి ఏంటివి? ఎత్తు తత్తు అనమాట. ఎత్తు మరియు తత్తు సాపేక్ష సర్వనామ శబ్దములు. ఎత్తు మరియు తత్తు సాపేక్ష సర్వనామ శబ్దములు. సాపేక్ష సర్వనామ శబ్దములు. బ్రాకెట్లు ఎత్తు అంటే ఏమిటి? ఏదైతే, అది. ఏదైతే, తత్ అంటే అది. ఏదైతే అంటే ఖచ్చితంగా అది, అది ఖచ్చితంగా రావాలి. లేదా ఎలాగైతే అలాగా, ఎలాగా అలాగా, ఏది అది, అలాగా ఖచ్చితంగా మనం ఈ శబ్దాన్ని ఎక్కడెక్కడైతే వెళ్తామో, ఇప్పుడు ఎక్కడెక్కడంటే మా తర్వాత ఏ పదం యాడ్ అవుతుంది మనకు తెలుగులో? అక్కడక్కడ. ఎలాగైతే చేస్తామో అలాగా చెప్పండి. సాపేక్ష శబ్దం ఏంటి? అవి వస్తాయన్నమాట. ఎప్పుడైతే అనగానే ఏమొస్తుంది? అప్పుడు. ఇప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు, ఎలాగైతే అయినప్పుడు అలాగా, ఏదైతే అయినప్పుడు అది. ఇవన్నీ సాపేక్ష శబ్దాలు. ఖచ్చితంగా అది దాంట్లో పదం ఎండింగ్ అవుతుంది, దాంట్లో పదం పూర్తి అవుతుంది. ఆ పదం వచ్చినప్పుడే, సాపేక్ష శబ్దం వచ్చినప్పుడు ఆ వాక్యం పూర్తి అవుతుంది అన్నమాట. అలాగే దీంట్లో ఎత్తు శబ్దం ఉపయోగించడం తత్ శబ్దంతో పూర్తి అవుతుంది వాక్యము. అందుకే ఎత్తు మరియు తత్తు సాపేక్ష సర్వనామ శబ్దములు. బ్రాకెట్లో ఏదైతే అది, ఏదైతే డాడీ అది, అది ఏదైతే కావచ్చు, ఎలాగైతే కావచ్చు, ఎప్పుడైతే కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని బట్టి తర్వాత పదం మనం పూర్తి చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ జో వాహు, ఏదంటే జో, తత్ అంటే వాహు. అట్లా రెండు ఉపలక్షణంగా రెండు తెలుసుకున్నాం. అలాగే మన తెలుగులో చెప్పిన విధంగా అన్ని చోట్ల వర్తిస్తున్నాం. ఏదైతే యత్ శబ్దం యొక్క లింగం, ఎక్కడైతే రాసుకోండి, ఎక్కడైతే యత్, యత్ సర్వనామ శబ్దం యొక్క, ఎక్కడైతే యత్ సర్వనామ శబ్దం యొక్క, ఎక్కడైతే యత్ సర్వనామ శబ్దం యొక్క లింగము విభక్తి వచనము ఉంటాయో, ఎక్కడైతే యత్ సర్వనామ శబ్దం యొక్క లింగము విభక్తి వచనము ఉంటాయో, లింగము విభక్తి వచనం ఉంటాయో అక్కడ. చూడు అక్కడ వచ్చిందా? ఎక్కడైతే అన్నాం కాబట్టి, ఎక్కడైతే యత్ శబ్దం యొక్క, యత్ సర్వనామ శబ్దం యొక్క లింగము విభక్తి వచనం ఉంటాయో అక్కడ, అక్కడ తత్ శబ్దానికి కూడా, అక్కడ తత్ శబ్దానికి కూడా, తత్ శబ్దానికి కూడా, అక్కడ తత్ శబ్దానికి కూడా అదే లింగము విభక్తి వచనం ఉంటాయి. అదే లింగము విభక్తి వచనం ఉంటాయి. అక్కడ, అక్కడ తత్ శబ్దం యొక్క అదే లింగము విభక్తి వచనం కూడా ఉంటాయి. అదే లింగం విభక్తి వచనం, లింగం విభక్తి వచనం కూడా ఉంటాయి. అదే లింగం విభక్తి వచనం, అదే లింగము విభక్తి వచనం కూడా ఉంటుంది. ఉంటాయని కొంచెం అంతే పదం బట్టి మనం రాసుకోవాలి. అదే లింగం విభక్తి వచనం కూడా ఉంటుంది. అక్కడ కూడా ఏం చెప్తాము? ఎక్కడైతే యత్ శబ్దం యొక్క, యత్ సర్వనామ శబ్దం యొక్క లింగము విభక్తి వచనం ఉంటుందో అక్కడే తత్ సర్వనామ శబ్దం యొక్క, అక్కడే తత్ సర్వనామ శబ్దం యొక్క లింగము విభక్తి వచనం ఉంటుంది అని రాసుకుని. అక్కడే తత్ సర్వనామ శబ్దం యొక్క, అక్కడే కొంచెం మార్చాను, అక్కడే తత్ సర్వనామ శబ్దం యొక్క, ఎందుకు పూర్వపదంతో వాక్యం సంగతి కూర్చోవాలి కదా, అక్కడే తత్ సర్వనామ శబ్దం యొక్క లింగము విభక్తి వచనం ఉంటుంది.
లింగము విభక్తి వచనం ఉంటుంది. ఇక్కడ మనకి అంతిమ పదం విభక్తి ఉంటుంది అంటున్నాం. ఉంటాయని చెప్పొచ్చు ఇక్కడ మనం లింగం విభక్తి వచనం ఉంటుంది. అలాగే ఒక్కోసారి వివక్షను బట్టి చెప్పుకుంటాం. ఉదాహరణ బుద్ధిది యస్య బలం తస్య. ఒకసారి ఆ బుద్ధి సూత్రం చెప్పరండి మళ్ళీ. సాపేక్ష సర్వనామ. సాపేక్ష సర్వనామ అంటే సాపేక్ష సర్వనామ శబ్దాలు అవి చెప్పాం. ఎత్తు తత్తు ఈ రెండు ఎప్పుడు సాపేక్ష సర్వనామ శబ్దాలు. మిగతావి ఏదైనా ఒకటే ఉండొచ్చు. కిం శబ్దం ఒక్కోసారి ఒకటే వస్తుంది. ఇవి మాత్రం ఎత్తు వచ్చిందంటే ఎక్కడైతే ఎత్తు వచ్చిందో ఖచ్చితంగా తత్సర్వనామ శబ్దం ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎత్తు యొక్క రూపాలు యహ యౌ ఏ యం యౌ యాన్ అవి కదా. తత్సర్వ సహ తౌతే తం తౌతాన్ అవి. అది పుల్లింగం అయితే పుల్లింగం వస్తుంది ఇక్కడ, స్త్రీలింగం అయితే స్త్రీలింగం వస్తుంది, నపుంసకలింగం అయితే నపుంసకలింగం వస్తుంది అన్నమాట. ఓకేనా. ఉదాహరణ రాసుకుంటే బుద్ధిది యస్య బలం తస్య. బుద్ధిది యస్య చూడు, బుద్ధి యస్య. యస్య వచ్చింది, యత్ శబ్దానికి షష్ఠి విభక్తి ఏమొస్తుంది, యస్య వచ్చింది. బలం తస్య, తస్య తత్ శబ్దానికి షష్ఠి విభక్తి ఏకవచనం. సమాన విభక్తులు వచ్చాయా? యత్కి యస్య, తత్కి తస్య. అదే విభక్తి, అదే లింగం, అదే విభక్తి వచ్చా ఇక్కడ. యస్య ప్రథమ షష్ఠి విభక్తి ఏకవచనము పుల్లింగము. తస్య కూడా షష్ఠి విభక్తి ఏకవచనము పుల్లింగము. లింగ విభక్తి వచనం కనిపించే కదా. అలాగా యస్య తస్య. అది వాక్యం ఎలా పోతుంది? బుద్ధి బుద్ధి ఎవరికైతే ఉంటుందో బలం కూడా వారికే ఉంటుంది. బుద్ధిది యస్య బలం తస్య, తస్య భవతి. మన క్రియాపదం మన ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. బుద్ధిది ఎవరికైతే ఉంటే బలం కూడా వారికే ఉంటుంది. బుద్ధిది యస్య బలం తస్య. ఇక్కడ యస్య తస్య ఈ యత్ తత్ శబ్దాన్ని ఉపయోగించాము అనేది ఒక ఉదాహరణ చూపించామండి. ఈ రకంగా ఈ రెండు సర్వనామ శబ్దాలు సాపేక్షంగా ఉంటాయి, ఒకదాని కూడా ఆశ్రయించి ఉంటాయి, స్వతంత్రంగా ఉండవు. ఇప్పుడు కూడా ఇవి యత్ శబ్దం వచ్చినప్పుడు ఖచ్చిత తత్ శబ్దాన్ని కూడా ఉపయోగించాలి. దాంతోనే వాక్యం పూర్తవుతుంది. ఇది 166వ నియమం చెప్పుకున్నాము. 167వ నియమం రేపు చెప్పుకుందాం. ఇప్పుడు ఇందులో ఏదైనా సందేహం ఉంటే చెప్పండి సాక్షి. ఓకే. మహోదయ యథా తదా కూడా అలానే ఖచ్చితంగా వస్తాయా? అట్లా ఒకసారి రావని చెప్తున్నాం. యథాకథ హిందీ పదాలు మనకు సంస్కృత యథాకథ. యథాకథ కూడా బహుశా కూడా రాసుకో. యథా గచ్చతి తదా ఆగచ్చతి యథాకథ. ఓకేనా. ఎఫ్ శబ్దానికి దాష్ తెచ్చుకొని యథా అవుతున్నాం. ఇది కూడా అంతే అండి. అలాగే అది యత్ శబ్దానికి అవి రూపాలు, యత్ శబ్దానికి దాపతి తెచ్చాం. ఓకేనా. ఓకే అండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.